ఆ వ్యతిరేకత జగన్కి పోకుండా ఉండాలంటే అసలు జగన్ని పోటీలో లేకుండా చేయాలంటే ప్రచారం ద్వారా, తన మాటల ద్వారా, తన తీవ్రమైనటువంటి వ్యాఖ్యల ద్వారా బీజేపీ వర్సెస్ తెలుగుదేశం అనే సీన్ క్రియేట్ చేశాడు ఆయన. అవును. కానీ దానివల్ల ఇద్దరు నష్టపోయారు. అది బీజేపీని సాంత నష్టపరిచాడు, ఈయన నష్టపోయాడు. జగన్ అందుకని నేను ఎక్కడ బీజేపీ మీద పెద్దగా విరుచుకుపడట్లా. ఎదురుగుండా తన లక్ష్యం ఎవరు అసలు రాష్ట్రంలో? చంద్రబాబు. అదే పట్టుకున్నాడు ఆయన. అందుకనే దానికి ఏం చెప్తున్నాడు, సైకిల్కి బ్రేకులు పోతే పని చేయకపోతే మెకానిక్లు ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారన్నాడు. కానీ ఎక్కడ మోడీ ఏం చేశాడంట ఇక్కడ మనకి. కానీ ఒకటి ఇక్కడ అంటే మీరు ఇందాక కంపారిజన్ చెప్పారు కాబట్టి, ఇంతకుముందు వీళ్ళు కలుసుకున్నారు, విడిపోయిన వెంటనే ఇప్పటికే వైరల్ అవుతుంటుంది. మీరు ఒక జాతీయ ఛానల్ ఆయన మాట్లాడుతూ హూ ఈజ్ మోడీ, వేర్ ఈజ్ మోడీ ఐడెంటిటీ, అసలు ఆయనకు అడ్రస్సే లేదు, ఇలా మాట్లాడిన అంత అలాగా ఉంటారు బాబు గారు రాజకీయం అనేది. ఈయన ఎందుకు అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది జగన్? ఇలాంటి హుందాతనపు రాజకీయం కావాలని కోరుకోవాలి. అందులో బ్యాలెన్స్ ఎందుకు తప్పాలి? అతను తన రాజకీయం బ్యాలెన్సింగ్ పాలిటిక్స్. అంటే ఈయనేమి ఎన్డీఏలో లేడు కదా, ఈయనేమి బీజేపీకి నేను సపోర్టర్ అంటే ఒప్పుకోడు కదా, నేను సింగిల్ అనే అంటాడు కదా, అలాంటప్పుడు ఎందుకు చేయాలి అంటున్నాను. బీజేపీ ఇక్కడ తనకు పెద్ద శత్రువు కాదు కదా. బీజేపీతో ఏంటి తనకు విభేదం? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది కాబట్టి విభేదం. ఇంకోటి, బీజేపీ అంత స్ట్రాంగ్ హోల్డా. ఇక్కడ బీజేపీ కనుక ప్రత్యామ్నాయ